ఎంత అసభ్యకరంగా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక రాజ్యాంగ పదవిలో ఉండి అరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు ఆ నాయకుని పట్టుకొని మీరు ఏమంటారు మీ అయ్య చచ్చిపోతే మీ అయ్య విగ్రహం పెట్టుకోవడానికి అని చెప్పి మాట్లాడడం అయితే ఏదైతే ఉందో సిగ్గుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకేమన్నా కొద్దిగా సిగ్గుందా లజ్జ ఉన్నదా నీకేమన్నా ఏం మాట్లాడతావు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి పైన చావన్నా నీ విగ్రహం కోసం చంపుతావా నువ్వు ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణకు తలమానికంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఒక పక్క సెక్రటరియటు మరో పక్క తెలంగాణ అమరుల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణలకు ఒక స్మృతి మనం ఉండాలని చెప్పి దాన్ని కూడా మరి అక్కడ ఏర్పాటు చేసి ఒక పక్క 120 అడుగుల విగ్రహం ఒక పక్క విగ్రహం మరో పక్క సెక్రటరియటు ఇంకో పక్క తెలంగాణ అమరవీరుల జ్యోతిని అక్కడ నిర్మాణం చేస్తే అదే ప్లేస్లో తెలంగాణ తల్లి యొక్క స్టాచ్యూ ఉండాలని చెప్పి ఆనాడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసి ఆ ప్లేస్ని మొత్తం ఐడెంటిఫై చేసి పక్కకు పెడితే దాంట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా నువ్వు నాటి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇవాళ ఢిల్లీలో తాకట్టు పెట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు కాదు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేవు కాబట్టి తెలంగాణ యొక్క ప్రజల ఆకాంక్ష నీకు తెలియకనే నువ్వు ఈ విధంగా చేస్తూ ఉన్నావు ఇలా డెఫినెట్గా తెలంగాణ వాదులంతా కూడా తెలంగాణ ప్రజాస్వామిక వాదులందరూ కూడా తప్పకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో పొలిటికల్ జేఏసీలో భాగంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పిలుపునిస్తే ట్యాంక్ బండ్లో అనేక విగ్రహాలు కూలగొట్టిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంత యొక్క ఉద్యమకారులది కాబట్టి తప్పకుండా అదే ప్లేస్లో మీరు తప్పకుండా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందే పెట్టకుండా తెలంగాణ ఉద్యమకారుల అగ్రజ్వాలలకు ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మసికాక తప్పదనే విషయాన్ని గుర్తెరగాలని ముఖ్యమంత్రి గారికి మేము హితవు పలుకుతా ఉన్నాం. ఇంకోటి మీరు అధికారంలోకి రావడం పెద్ద కళే అని చెప్పేసి అన్నారు, ఇంకా జన్మలో రారు అని చెప్పేసి కూడా అంటున్నారు. నవ్వుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించిన నాడు కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలిచింది, ఎన్ని స్థానాలు మిగిలినాయి? లాస్ట్ 2018 సంవత్సరంలో వారి పార్టీకి సంబంధించిన గెలిచిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత మిగిలింది 5 ఎమ్మెల్యేలు. ఏమన్నారు? అసలు కాంగ్రెస్ లేదే లేదని కూడా బయట చర్చ జరిగింది. మరి మీరు అధికారంలోకి ఎట్లా వచ్చిండ్రు? సో కాబట్టి ఇవాళ ప్రజలేం కూడా జీవితాంతం మ్యాండేటరీ ఇవ్వలేదు, మీకు 5 సంవత్సరాల మ్యాండేటరీ ఇచ్చిర్రు. తప్పకుండా ప్రజల పక్షాన కొట్లాడే వాళ్లకు ప్రజల పక్షాన నిలబడే వాళ్లకు ఎప్పుడైనా ప్రజలలో స్థిరస్థాయిగా అవకాశం కలుగుతూనే ఉంటుంది. ఒకసారి మీరు లక్కీ డ్రా దాకినట్టు మీకు దాకింది. సో ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారా, ఎందుకు ఈ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి తీసుకొచ్చుకున్నామని భావన ఇలా ప్రజల్లో కలిగింది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క 8 నెలల పరిపాలన కాలంలో చూసిన తర్వాత భవిష్యత్తులో కాంగ్రెస్కి అధికారం ఇవ్వద్దనేది ప్రజలు భావిస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే ఈ 8 నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం ఉరగబెట్టిండ్రు? ఉరగబెట్టిన పైసలేంది? ఇలా రైతు రుణమాఫీ అని చెప్పిండ్రు. రైతు బంధును ఎగ్గొట్టి మీరు ఇస్తానన్న మేనిఫెస్టోలో పెట్టిన రైతు భరోసా ఎకరానికి 15,000, ఒక పంటకు 7,500 ఇస్తా అన్నారు. ఈ వానకాల పంటకు 7,500 ఎక్కడికి పోయినా? ఇది అలా ఆగస్టు వచ్చింది, ఈ రైతు భరోసా ఎక్కడికి పోయింది? ఎగ్గొట్టినట్టేనా? తప్పకుండా ఎగ్గొడుతుంది డెఫినెట్లీగా. ఇప్పుడు దానికి రైతు భరోసా ఇవ్వాలంటే మరొక 15,000 కోట్లు కావాలి. ఈ 15,000 కోట్లు ఈ ప్రభుత్వంలో లేవు. కాబట్టి ఇవాళ రైతు భరోసాను ఎగ్గొట్టి రైతు రుణమాఫీ చేసింది. ఆ రుణమాఫీ కూడా పాక్షికంగానే చేసింది, పూర్తి స్థాయిలో కాలేదు. దానికి ఇప్పటికే రైతులంతా కూడా ఆవేశాలకు లోనయ్యేలా కాంగ్రెస్ అన్ని తిడుతున్న సందర్భం కూడా మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నది.